పెద్దపల్లి పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకులు జయపాల్ రెడ్డి, కావేటి రాజ్ గోపాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గత 2 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. లయన్స్ క్లబ్ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్పేషెంట్లకు ప్రతిరోజు 200 మందికి పైగా అల్పాహారాన్ని అందిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ఉమ్మడి జిల్లా గవర్నర్ కోదండ రాములు అల్పాహార కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా వర్షమున్న ఏమున్న పేషెంట్స్కి అల్పాహారం అందించే లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాదాపు ఇక్కడ మనకు 200 మంది పేషెంట్స్ ఇన్పేషెంట్స్గా ఉంటారు. అండ్ వాళ్ళు 200 పీపుల్కి పర్ డే చొప్పున నిరంతరాయంగా ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు టిఫిన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. పుట్టినరోజు జరుపుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సో అందరూ కూడా ఈ విధంగా పుట్టినరోజు ఈ విధంగా జరుపుకొని అందరూ చాలా సంతోషం అందరి మధ్యలో బాగుంటుందని నా ఉద్దేశం. సో అందరూ ఈ మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్కి ఐదర్ లయన్స్ క్లబ్ సభ్యులు కానీ ఇంకా ఏ ఇతరులు కానీ ముందుకు రావాలని నేను కోరుతున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మనము ప్రతిరోజు నిత్యం అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 731 రోజులు నిర్వీర్యంగా కొనసాగించడం జరిగింది. దీనికి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ సహాయకులకు కానీ వారికి టిఫిన్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన రోజు నుండి కూడా ఇప్పటి వరకు దిగ్విజయంగా దీన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. ఈ అల్పాహార పంపిణీ కార్యక్రమానికి సహకరించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి పెద్దలకు మరియు మిత్రులకు మరియు ఈ ఘటన ప్రాంతానికి చెందిన ప్రముఖులు కూడా మాకు డొనేషన్ ఇచ్చి సహకరించినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ముందు కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నాము. మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్యంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి వారితో పాటు దాని కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జయపాల్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సివిల్ హాస్పిటల్లో వచ్చే వాళ్ళు పేద రోగులు ఉంటారు. ఆ పేద రోగులతో పాటు ఒకరు ఇద్దరు వారి బంధువులు కూడా వస్తారు కాబట్టి వారి బంధువులకి ఆహారం కొరకు మళ్ళీ బయటకు వెళ్ళి ఖర్చు చేసుకునేంత స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి వారికి కొరకు వాళ్ళ అటెండెంట్స్కి ఈ అల్పాహార వితరణ ద్వారా సహకరించడం జరుగుతుంది. ఇటువంటి చక్కని కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా కానీ మన ఇంట్లో జరిగే ఏ దానికైనా కూడా ఏ అకేషన్కైనా కూడా పుట్టినరోజే కానివ్వండి ఇంకా వేరే ఏ అకేషన్ ఉన్నా కూడా మరి ఇక్కడ మీరు లయన్స్ క్లబ్ సంప్రదించి డొనేషన్స్ ఇచ్చి ఈ అన్నదానానికి అంటే అల్పాహార పంపిణీకి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం. దీన్ని మనము ఎవరికైనా దానం చేసినట్లయితే ప్రసాదంగా ఇచ్చినట్లయితే